నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని రెక్కమాను గ్రామంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త మక్బుల్ పాల్గొన్నారు. అలంకరించిన పెద్దలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, వేదిక ముందున్న చామాలగుంది గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పేద ప్రజల కోసం, వైద్య విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చి ఆనాడు దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మిగతా మెడికల్ కాలేజీలు కూడా 6 నెలల్లో పూర్తి కావాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఈ దుర్మార్గపు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేసి బడాబాబులకు దోచిపెట్టే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఉద్యమిస్తున్నాం. ఈ కోటి సంతకాలు అనేది సేకరణ చేసి గవర్నర్ గారికి ఇస్తే, ఏదైతే ఈ పెద్ద చెప్తా ఉందో, ఏంది ఇట్లా చేస్తా ఉంది, ఈ ముఖ్యమంత్రి పేరు కానీ నేను తీసుకోనంటా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకుంటుందంట. అట్లా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిండేది చెప్పుకోవాలి. అదేగాక ఈ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి మేమందరము పంపాలి. కాబట్టి ఈ చామాలగుంది ప్రజలు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే మీరు ఈ సంతకాల సేకరణ స్టార్ట్ చేసి మెడికల్ కాలేజీలు అలాగే ఇవి సంతకాలు చేయాలి. ఇది చేసి మేము త్వరగా ఒక 3-4 రోజుల్లో ఈ గ్రామంలో ఈ ప్రోగ్రాంని పూర్తి చేసి కదిరికి పంపించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే నకిలీ సారా గురించి నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతుంది. దీన్ని మీరు దూరంగా ఉండండి, లేకపోతే ఇది నకిలీ మద్యం కాదు. ఇది నకిలీ మద్యం అంటే మద్యమే కాదు, ఇది ఒక స్పిరిట్. ఇది తాగితే పేగులు కాలిపోయి మనుషులు చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని బహిష్కరించండి. దీంతో దూరంగా ఉండి మీరు మీ భార్య పిల్లలతో బాగా ఉండాలి. కాబట్టి నకిలీ మద్యంతో దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేమందరము మీరందరూ కలిసి దాన్ని ఆచరించాలి. నకిలీ మద్యంను దూరం పెట్టి అది ప్రతి ఒక్కరికి నకిలీ మద్యం అని తెలిసేలా ఉద్యమం చేయాలని కూడా పిలుపునిచ్చారు. మేము కూడా మీకు వేడుకుంటున్నాం. రానున్న 28వ తేదీ అంటే మంగళవారం కదిర్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అపోజ్ గా మేము పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో 28వ తేదీ మంగళవారం రోజు మీరందరూ ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సింది కూడా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. ఇక గ్రామ కమిటీలు ముందు ఏమవుతుందంటే ఎక్కడో కూర్చొని గ్రామ కమిటీలు వేసేస్తూ ఉంటాయి. అలా కాకుండా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఉద్దేశం ఏమంటే గ్రామ కమిటీ అనేది గ్రామస్తుల మధ్యలో వేయడం. ఇక్కడ మేము మన పరిశీలకులు లింగాల లోకేశ్వర రెడ్డి గారు వచ్చినారు. గ్రామ కమిటీని గురించి, దాని ఉద్దేశం మరియు దాని అనుబంధ విభాగాల గురించి ఆయన చెప్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చామాలగుంది ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడ మన మీసాల శంకరనాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్.